హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. చాలామంది విపరీతంగా భార్య భర్తల పంచాయతీలు పెరుగుతూ ఉన్నాయి. అయితే 10 సంవత్సరాల కింద, 15 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద భార్య భర్తలుగా ఉండి వాళ్ళు భార్యలు భర్తల మీద మెయింటెనెన్స్ కేసులకు వేయటం, రకరకాల కేసులు వేశారు. అయితే మెయింటెనెన్స్ కేసు వేసేటప్పుడు భార్య ఎవరైతే భార్య కానీ బిడ్డ కానీ, భార్య అయితేనేమో ఉద్యోగం కానీ ఆదాయం కానీ నికరమైన ఆదాయం లేదు. అయితే కోర్టు డిగ్రీ ఇచ్చిన తర్వాత భర్తలు మెయింటెనెన్స్ అమౌంట్స్ కడతా ఉంటారు. కానీ అకస్మాత్తుగా భార్యకి ఏదైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఉద్యోగం వచ్చినప్పుడు భర్త మెయింటెనెన్స్ కట్టాల్సిన పని లేదు. అకస్మాత్తుగా ఏదైనా ఆదాయం పెరిగింది అనుకోండి, ఆమె ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంది అనుకోండి, మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. బిడ్డలు లేదా కొడుకులు మైనర్లుగా ఉన్నప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ కేసేస్తారు, కడతా ఉంటారు. కానీ మెయింటెనెన్స్ ఎప్పుడు రద్దు అవుతుందంటే భార్యకు ఉద్యోగం వచ్చినా, లేదు ఆర్థికంగా బలపడ్డా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే లెవెల్కి ఎదిగినా ఆటోమేటిక్గా సెక్షన్ 25 అనేటటువంటి ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఆమె యొక్క ఇచ్చే భరణం రద్దు అవుతుంది అనేది చెప్తాము. తర్వాత మెయింటెనెన్స్ చేసినప్పుడు ఆమె ఈ భర్తతోటే కాపురం చేస్తుంది, ఈ భర్తనే భర్త. మెయింటెనెన్స్ గ్రాంట్ అయిన తర్వాత ఒకవేళ ఆమె ఏదన్నా ఇతర వ్యక్తుల్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా భరణం రద్దు అవుద్ది. మొత్తం మారితే కూడా రద్దు అయ్యేటటువంటి పరిస్థితి. పెళ్లి చేసుకున్న, ఇతర వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్న, ఉద్యోగం వచ్చిన, ఈ రకంగా ఇలాంటి వాతావరణాలలో మెయింటెనెన్స్ అనేటటువంటిది ఇచ్చేటటువంటిది రద్దు అవుతుంది అనేది మనకు ఒక ఐడియా. అయితే మైనర్ పిల్లలు ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టు ఆదేశం ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె మైనర్లు మేజర్లు అయినరు, ఉద్యోగాలు సంపాదించుకోరు, చదువులు వచ్చినాయి, చదువులు చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. ఈ ఐడియా కోసం మీ నోటీసులు పెడతాను.